హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ గంధం సందీప్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చేసి కర్నూలుకి అయితే వెళ్తున్నా. ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నా ఎయిర్ ఇండియా. నాకు వచ్చేసి 6500 పడింది ఫ్లైట్. హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ నుంచి మళ్ళీ క్యాబ్ అయితే తీసుకొని మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోవాలి మనము. సో ఇప్పుడు నాకైతే రూమ్ దగ్గర నుంచి టెర్మినల్కి వెళ్ళడానికి 350 రూపీస్ పడింది క్యాబ్. సో చూస్తున్నాండి, వీడియో చాలా బాగుంటుంది. సో ముందు వీడియో కంటిన్యూ చేసే ముందు కింద సబ్స్క్రైబ్ చేయండి. చూస్తాను కదా, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ డస్ట్ ఉంది ఇక్కడ గుర్గాన్లో. గుర్గాన్ మొత్తం అంతా ఫుల్ డస్ట్తోనే ఉంటుంది. న్యూ ఢిల్లీకి పోతే మళ్ళీ అక్కడ అంతా గ్రీనరీ చాలా బాగుంటుంది వెదర్, కానీ పొల్యూషన్ మాత్రం చాలా ఎక్కువ ఇక్కడ సైడ్ ఢిల్లీలో. సో ఈ వే వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనమాట. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ పట్టొచ్చు రూమ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇప్పుడే మేమైతే కొంచెం దూరం వరకు అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి హనుమాన్ చౌక్ అంటారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనమాట, మీకు చూపిస్తాను. చాలా ఫేమస్ హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ వచ్చేసి అలా అక్కడ ఉంటుంది, అదే అనమాట హనుమాన్ టెంపుల్. సో మీకు లైట్స్ వేసి ఉంటే హనుమాన్జీ కనపడతాడు, స్టాచ్యూ ఉంటుంది అక్కడ, విగ్రహము చూస్తాను కదా. హనుమాన్ టెంపుల్ అదే అనమాట, చాలా పెద్దగా ఉంటుంది విగ్రహము. సో లైట్స్ అయితే వేయలేదు, ఇదే హనుమాన్ టెంపుల్. సో ఇది వచ్చేసి హనుమాన్ చౌరస్తా అంటారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకున్నాము. అలానే స్ట్రైట్గా వెళ్తున్నా కూడా వస్తుంది మనకు ఎయిర్పోర్ట్. సో ఇది వచ్చేసి వేరే డిఫరెంట్ టెర్మినల్ కాబట్టి 3 కాబట్టి మనకి ఇలా ఈ సైడ్ వెళ్తున్నాము ఇప్పుడు. సో అక్కడ రైట్ సైడ్ అయితే తిరిగిన తర్వాత అలాగే స్ట్రైట్గా వచ్చిన తర్వాత కొంచెం సేపు, సో ఇక్కడైతే మనకి జైపూర్ అలాగే ముంబై నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ హైవే అయితే కలుస్తుంది. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తిరిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి కొన్ని కిలోమీటర్స్ వరకు. ఆ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి కనబడుతుంది. చూపిస్తాను అది కూడా మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంబియన్స్ మాల్, డిఎల్ఎఫ్, జైపూర్ ఇదంతా. సో ఇక్కడ ఇదే అనమాట, ఈ హైవే అనమాట, జైపూర్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఇప్పుడు మనమైతే ఆ హైవే అయితే వెళ్తాము. సో ట్రాఫిక్ అయితే ఏం లేదు ఇప్పుడు. సో అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, స్పీడ్గా. సో అతివేగం అత్యంత ప్రమాదం అనమాట. ఫాస్ట్గా వెళ్ళకండి, నార్మల్ స్పీడ్లో అయితే మెయింటైన్ చేయండి. మేమైతే ఎగ్జాక్ట్గా 80 స్పీడ్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో చూసారు కదా, నార్మల్ స్పీడ్ అనమాట ఇది. సో మీరైతే స్పీడ్ అయితే వెళ్ళకండి, నార్మల్ స్పీడ్లో వెళ్ళండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ద్వారకాకి అలాగే దౌలఖాన్కి రోడ్ ఎలా ఉందనేది. ద్వారకా ఎక్కితే స్ట్రైట్గా అనమాట, దౌలఖాకి అయితే రైట్ సైడ్లో అంట. సో ఇక్కడ పైన కూడా ఫ్లైఓవర్ ఉంది. సో మనకి అయితే ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ దగ్గరలో అయితే ఉన్నాము. ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అవుతున్నాయి చూడండి. సో ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 15 మినిట్స్ పట్టొచ్చు లేదా 10 మినిట్స్ పట్టొచ్చు వెళ్ళడానికి టెర్మినల్ 3కి. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మళ్ళీ. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోవాలి మనం, టెర్మినల్ 3 కాబట్టి. చూశారు కదా ఇందాక ఇండికేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 అని. మీకు అక్కడ చూడలేదంటే మరి మీకు ముందర కూడా బోర్డు ఉంటుంది, ఆ ముందర బోర్డులో కూడా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అక్కడ చూడండి పైన బోర్డు. సో చూడండి టెర్మినల్ 3 లెఫ్ట్ సైడ్ అనమాట. సో టెర్మినల్ 3 లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఇలానే స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ సిటీ లోపలికి వెళ్తాము. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇలా వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ వచ్చేసి ఒక వే అయితే బాగుంటుంది, పైన అయితే రన్వే ఉంటుంది, కింద అయితే రోడ్ ఉంటుంది టెర్మినల్ 3కి వెళ్ళడానికి. మీకు అది చూపిస్తాను, ఇలానే వీడియోలు అయితే చూస్తూ ఉండండి. చూడండి రన్వే అయితే పైన ఉంటుంది, మీకు చూపిస్తాను. అది కూడా కొంచెం ముందరికి వెళ్ళినాక ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కార్గో టెర్మినల్ రన్వే ఉంటుంది పైన. సో అండర్ గ్రౌండ్లో చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. సో వెల్కమ్ టు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత వచ్చేసి అండర్ గ్రౌండ్ అనమాట రన్వే. పైన అయితే ఎయిర్పోర్ట్ది రన్వే ఉంటుంది, కింద వచ్చేసి రోడ్ అనమాట. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, టన్నెల్ రన్, మొత్తం టన్నెల్ టైప్ ఉంది, చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత ఇట్లా అయితే కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి హుండై కావచ్చు, లేదంటే జేకే టైర్స్ ఉంది కదా, జేకే టైర్స్ కావచ్చు, లేదంటే వివో కావచ్చు. ఇలా ప్రమోషన్స్ కానీ లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఉంటాయి. సో వాళ్ళ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నట్టు పెడతారు అనమాట.
పోస్టర్స్ కానీ. సో ఇది వచ్చేసి ఏటీసీ అనమాట. సో ఫ్లైట్కి ఏదైనా సిగ్నల్స్ రావాలంటే దాని నుంచే రావాలి. సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారన్నమాట ఫ్లైట్ క్యాప్టెన్కి. ఇప్పుడే మనమైతే డిపార్చర్ దగ్గరికి అయితే వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. సో ఇంకా రాలేదు, దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు అక్కడ టర్న్ తీసుకుంటే వస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఆథరైజ్డ్ వెహికల్స్ ఓన్లీ అంట అటు సైడ్. సో ఇటు సైడ్ వచ్చేసి ప్రీమియం బస్ ట్యాక్సీ కారు పికప్ అంట. వచ్చింది చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 వెల్కమ్ అయితే వచ్చింది మనము. సో ఇప్పుడు క్యాబ్ దిగిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడే మనమైతే క్యాబ్ అయితే దిగేసాము. దిగిన తర్వాత లగేజ్ చూడండి 2 సూట్ కేసెస్ అనమాట. ఇప్పుడు మనం గేట్ దగ్గరికి అయితే వెళ్ళి లోపలికి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్లో నేనైతే వీడియో తీయకూడదు కాబట్టి లోపలికి అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ వెయిటింగ్ టైం అయితే చాలా ఉంది. సో రష్ అయితే ఫుల్ ఉందన్నమాట ఇక్కడంతా. చూడండి రష్ అయితే ఫుల్ ఉంది. సో మనం కూడా లైన్లో నిలబడి లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఇప్పుడు మనది గేట్ నెంబర్ 3 అనమాట. 7 minutes వెయిటింగ్ టైమ్. సో గేట్ నెంబర్ 3B నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా. ఇప్పుడే మనం వెనకాల అయితే చెక్ ఇన్ చేసేసాము, అంటే సెక్యూరిటీ చెక్ చేయించాము లగేజ్ని. సో ఇప్పుడు మనమైతే ఎయిర్ ఇండియా దగ్గరికి అయితే వెళ్దాము. సో ఒక బ్యాగ్ అయితే డ్రాప్ చేయాలి. సో 15 kg బిలో ఉండాలి. క్యాబిన్ తీసుకెళ్ళేది 7 kg బిలో ఉండాలన్నమాట ఇప్పుడు. సో అక్కడ ఉన్నాయి చూడండి ఎయిర్ ఇండియా బ్యాగ్ డ్రాప్ అని. సో ఇక్కడికైతే వెళ్ళి మనం అయితే బ్యాగ్ అయితే డ్రాప్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం బ్యాగ్ డ్రాప్ చేసి లోపలికైతే ఎంటర్ అవుదాము బోర్డింగ్ పాస్ తీసుకొని. సో చాలా పెద్దగా ఉంది ఇక్కడ క్యూ మాత్రము. ఇప్పుడైతే మనం D row దగ్గరికి అయితే బ్యాగ్ డ్రాప్ చేయడానికి వెళ్ళాము. కానీ D row దగ్గర కాదు, మీరు వెళ్ళి B rowలో బ్యాగ్ డ్రాప్ చేయండి ఎయిర్ ఇండియా అన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాను. సో B row కూడా దీని పక్కనే ఉంది. సో చూస్తున్నారు కదా B row అంటే బ్రావో అంట. సో ఇప్పుడే మనమైతే బ్యాగ్ అయితే డ్రాప్ చేసాము. సో బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది, చూసారు కదా బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం డొమెస్టిక్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ చేయించుకోవాలి. చేయించుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మనది గేట్ నెంబర్ వచ్చేసి 37B పడింది. సో చూస్తున్నాను కదా డొమెస్టిక్ డిపార్చర్స్ జోన్ 1 జోన్ 2 ఉంది, జోన్ 3 కూడా ఉంది. సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాగే మన బ్యాగ్స్ అన్ని ఒక లైన్లో పెట్టేసి పంపించేయాలి స్కానింగ్కి. సో అవి స్కాన్ అయ్యి మళ్ళీ అవతల సైడ్ వస్తాయి, అప్పుడు మనం మెసేజ్ వేసుకోవాలి. సో చూస్తారు కదా నా వెనకాలైతే ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. సో మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాను. నాది గేట్ నెంబర్ వచ్చేసి 37B అన్నారు. సో చూద్దాము ఎంత దూరం ఉంది అనేది. ఇప్పుడు 37B అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2762 ఉంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో మనం ఫ్యూచర్లో లాంచ్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకుందాము. సో ఇప్పుడైతే ప్రస్తుతం మన దగ్గర లేదు. సో ఫ్యూచర్లో తీసుకుందాం మనము. సో ఇటువైపు అయితే షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తిరుగుదాం అనుకో. సో మనకు వచ్చేసి అక్కడ 27 నుంచి 62 గేట్స్ వరకు అలా వెళ్ళాలి అని చూపిస్తున్నారు కదా, కూడా బోర్డ్ వేసి చూస్తున్నారు కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళాలి. ఇదే మొత్తం టర్మినల్ 3 ఇప్పుడు. సో టర్మినల్ 3 చూసారు కదా చాలా పెద్దగా ఉంది. సో అన్న వాళ్ళైతే వెనకాలైతే ఫోటో దిగుతున్నారు. సో మేబీ ఒక ఫ్యామిలీ టైప్ లేదంటే ఫ్రెండ్స్ టైప్ అనమాట. మళ్ళీ మనం కొంచెం వచ్చిన తర్వాత ఇలా లోపల మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. సో 37 నుంచి 62 వరకు లెఫ్ట్ సైడ్లో, 27 నుంచి 36 వరకు రైట్ సైడ్లో. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వేసుకోవాలి. సో మీకు ఏమైనా గేట్ నెంబర్ తెలియదు అది తెలియదంటే ఇక్కడ ఫ్లైట్ది నెంబర్ ద్వారా మనమైతే గేట్ నెంబర్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఈ బోర్డులో. సో అక్కడ ఎస్కలేటర్ కూడా ఉంది. సో ఎస్కలేటర్లో పోకుండా ఇది వ్యూ అయితే బాగుందని అయితే వ్యూ చూడడానికి అయితే వీడియో తీద్దాము, మీకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపిద్దామని వచ్చాను ఇక్కడ. సో చాలా బాగుంది కదా ఇది. టర్మినల్ 3 అంటేనే వింత ఈ అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి పెట్టింటారు. సో చాలా బాగున్నాయి. ఇప్పుడే మనం మన గేట్ దగ్గరికి వచ్చేసాము. 37B అనమాట మనది గేట్ నెంబర్. సో ఇక్కడ రెస్ట్ ఏరియా అయితే ఇలా ఉందన్నమాట. సో మనం కూడా బ్యాగ్ పెట్టేసి మనం కూడా రెస్ట్ తీసుకుందాము ఫుల్గా. సో ఇక్కడ చూడండి చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను మీకు. సో 37B ఇలా ఇక్కడే ఉంది, 37A కూడా అక్కడే ఉంది.
సో పక్కన పక్కనే ఉన్నాయన్నమాట. సో నేనైతే కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో నా బ్యాగ్స్ అన్ని నా ట్రాలీ బ్యాగ్ అక్కడే పక్కన పెట్టేసి కొంచెం సేపు నిద్రపోయాను. ఇప్పుడు చూడండి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు మనకి. एयर इंडिया की उड़ान 2577 में आपका स्वागत है। कृपया कुछ समय के लिए बैठे रहें। हम सबसे पहले सभी बिजनेस क्लास यात्रियों और यात्रियों को जो छोटे बच्चों के साथ यात्रा कर रहे हैं द्वार संख्या ఇంకా 37 అలానే के అనౌన్స్మెంట్ ఇస్తూ द्वारा ఉంటే మేమైతే बोर्डिंग के లేచి लिए అక్కడికైతే आगे వెళ్ళాము आए అనమాట. సో आमंत्रित లైన్లో करते हैं। నిలబడి అక్కడ इंडिया బోర్డింగ్ की పాస్ చెక్ उड़ान చేసి అలాగే లోపలికైతే ఎంట్రీ ఇస్తారు. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. వచ్చి లైన్లో నిలబడి బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత లోపలికైతే అలా చేస్తారు మమ్మల్ని. సో మేము ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. సో చాలా టైం పడుతుంది, ఇంకొక 5 minutes పడుతుంది లోపలికి వెళ్ళాలంటే. సో ఇదంతా మనం దాటేసి వెళ్ళాలన్నమాట. సో ఈ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి ఫ్లైట్కి అలాగే గేట్ దగ్గరికి కనెక్టింగ్గా. సో ఇది ఒక బ్రిడ్జ్ అనమాట, బ్రిడ్జ్ టైప్ ఊహించుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వచ్చేసి రన్వే అనమాట. కొన్ని ఫ్లైట్స్ అయితే పార్క్ అయినాయి, అలాగే ప్యాసింజర్స్ బోర్డింగ్ అయ్యే వాళ్ళు బోర్డింగ్ అవుతుంటారు. ఫ్లైట్లో అయితే వచ్చి కూర్చున్నాము. ఇంకా వీడియో అయితే అలో చేయలేదు మమ్మల్ని తీయడానికి. ఇంకా కొంచెం సేపటి తర్వాత మాకైతే డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. లేదా ఒకటి స్వీట్ ఇచ్చారు, అలాగే దీంట్లో అయితే మనకు పావు బజ్జీ అయితే ఇచ్చారు, ఒక టమాటో సూపు ప్యాకెట్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. సో నేనైతే తింటున్నాను. సో మీకు టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. నేనైతే ఇప్పుడు తినేసాను పావు బజ్జీ. చూసారు కదా ఖాళీగా అయిపోయింది. సో ట్రే అయితే ఇచ్చేసారు వాళ్ళు వచ్చినప్పుడు. మనము చూడండి ఫ్లైట్ లోపల ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అందరూ అయితే నిద్రపోయారు జర్నీ స్టార్ట్ అవ్వకముందే. ఇంకా నేను వచ్చేసి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేసి నైట్ అయితే బయలుదేరుతున్నాను. నా పరిస్థితి అయితే ఇలా ఉంది, కొంచెం హెడ్ఏక్ అయితే ఉంది అనమాట. సో కూర్చున్నాను నిద్రపోదామని. ఇప్పుడు ఫ్లైట్ లోపల బాత్రూమ్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్లైట్ లోపల బాత్రూమ్ అయితే చాలా ఇరుక్కుగా ఉంటుంది. సో స్పేసే ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి నా హైట్ ప్లస్ బాత్రూమ్ హైట్ చూడండి ఎంత ఉందో, జానడు అనమాట అంత ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి లాస్ట్ నుంచి ఫ్లైట్ లో ఫస్ట్ వరకు వెళ్తాను అనమాట, ఫ్రంట్ వరకు. నా సీట్ వచ్చేసి ఫ్రంట్ లో ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఫ్లైట్ మొత్తము. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఇప్పుడు మనం బయట అయితే వెళ్ళాలి. బయట పట్టు అయితే చెప్పారు మనకి. అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకొని అందరూ ఎగ్జిట్ అయిపోతున్నారు, మనం కూడా ఎగ్జిట్ అయిపోతున్నాము ఫ్లైట్ దగ్గర నుంచి. సో మళ్ళీ ఇది వచ్చేసి కనెక్టింగ్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా టెర్మినల్ లోపలికి. లోపల నుంచి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మొత్తం. సో ఎగ్జిట్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. సో మనం రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ప్యారెట్ దగ్గర అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి లాంజ్ యాక్సెస్ అనుకుంటా. చూస్తాను కదా అక్కడ బ్యాగేజ్ రిక్లెయిమ్ అని. సో బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి. సో చాలా దూరం ఉంటుంది నడిచేది. సో కొంచెం దూరం వరకు నడుచుదాము, బెల్ట్ దూరం వరకు. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇప్పుడే మనం వాష్రూమ్ కూడా పోయి చేసామన్నమాట. సో మనం బెల్ట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వెళ్తున్నాము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. సో చాలా దూరం ఉంటుంది. ఫ్లైట్ ఎక్కడో దిగితే బెల్ట్ ఎక్కడో ఉంటుంది బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఈ చూడండి ట్రావెల్స్ ఉపయోగించకుండా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ ప్యాకేజ్ రిక్లెయిమ్. సో మేబీ వాళ్ళ డ్యూటీ అయిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ టైమింగ్ అవర్స్ అన్నా అయిపోయి ఉండొచ్చు. సో అందుకు పార్క్ చేసి ఒక సైడ్కి రెస్ట్ చేసుకుంటున్నారు. చూడండి అక్కడ అంత దూరం వెళ్ళాక అక్కడ రైట్ సైడ్ తిరిగిన తర్వాత కిందకైతే ఉంటుంది. అక్కడ కిందకి దిగిన తర్వాత మనకి బెల్ట్ అయితే కనబడుతుంది 1 2 3 4 అని. సో ఇప్పుడు మనం బెల్ట్ నెంబర్ 2 బట్టి అక్కడికి వెళ్తే ఫ్రజైల్, అందులో ఫ్రజైల్ బ్యాగ్ ఉన్నది. సో లేట్గా రావచ్చు మేబీ. చూసారు కదా ఇదే అనమాట బ్యాగేజ్ కలెక్షన్. బెల్ట్ నెంబర్ 2 3 ఉంది. సో ఇప్పుడు మనది వచ్చేసి ఫ్రజైల్ బ్యాగ్ కాబట్టి మనమైతే వెయిట్ చేయాలా లాస్ట్ వరకు, ఎందుకంటే లాస్ట్లో వస్తుంది ఫ్రజైల్ బ్యాగ్. వాళ్ళు వచ్చి తెచ్చి ఇస్తారు మనకి. సో బెల్ట్ నెంబర్ 2 దగ్గర నిలబడి కూడా చాలా వేస్ట్ టైం. సో మనమైతే వెళ్ళి కూర్చుందాము. బ్యాగ్స్ అయితే ఇలా బెల్ట్ పైన ఒకటి వెనకాల ఒకటి వస్తూనే ఉంటుంది. అక్కడ ఫ్లైట్ దగ్గర వాళ్ళు వేస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తూ మన బ్యాగ్ వచ్చినప్పుడు మనం తీసుకెళ్ళాలి. సో ఇప్పుడే మన బ్యాగ్ అయితే తెచ్చి ఇచ్చేసారు. చూసారు కదా పెద్ద బ్యాగ్ అనమాట ఇది. సో పెద్ద బ్యాగ్ అయితే ఫ్రజైల్ బ్యాగ్ అనమాట తెచ్చి ఇచ్చారు.
చాలా తొందరగా వచ్చింది. సో ఇప్పుడే మనమైతే ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే బయటికి అయితే వచ్చేసాము. సో బయట వ్యూ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి పుష్పక్ దగ్గర అయితే వచ్చాము. పుష్పక్ బస్ సర్వీస్ తెలంగాణది అనమాట ఇది. సో అక్కడికి అయితే వచ్చాము. సో బస్ అయితే నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆరంగల్ వరకు అయితే వెళ్తాను. అక్కడ వెళ్ళి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని కర్నూలుకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టు కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్, బాయ్.